ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడ, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ మాట అంటే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానము, దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటను అతడు నమ్మాడు. నమ్మిన తర్వాత ఓర్పుతో సహించాడు. ఎంతకాలము అతను ఆ మాట కోసము ఎదురు చూశాడు. వాళ్ళు వృద్ధాప్యములో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడినటువంటి మాట కోసము చాలా సంవత్సరాలు వాళ్ళు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము అంటే వాళ్ళ ఏ మాట అయితే నమ్మారో ఆ మాట కోసము ఓర్పు కలిగి, సహనము కలిగి వాళ్ళు వాగ్దానాన్ని పొందుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మన విశ్వాస జీవితంలో మనము ఓర్పు కలిగి జీవిస్తా ఉన్నామా? మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థించిన అంశం కోసము ఓపికతో ఎదురు చూస్తూ మనము వాటిని పొందుకునే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట నమ్మి, ఏ మాట? దేవుని యొక్క మాట నమ్మి, దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి మనం ఈ లోకంలో అనేక మంది మీద విశ్వాసం ఉంచుతాం, అనేక మంది మాటల మీద నమ్మకం ఉంచుతాం. కానీ దేవుడు చేసినటువంటి ఆ మాట మీద, దేవుడు మాట్లాడినటువంటి మాట మీద మనము విశ్వాసం ఉంచము. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుని మాట మీద నమ్మకాన్ని ఉంచలేకపోతూ ఉంటాం. ఎందుకు ఉంచలేము అంటే, ఓర్పు లేదు కాబట్టి, మనకి సహించేటువంటి గుణము లేదు కాబట్టి దేవుని యొక్క మాట మీద చాలాసార్లు మనము విశ్వాసం ఉంచడానికి ఇష్టపడము. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచాలి. ఆయన యొక్క వాక్యము మీద మనము నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాటలో ప్రభావం ఉన్నది. ఆయన మాట ప్రభావము కలది కాబట్టి, ఆయన మాటలో సమస్తము కలుగజేస్తాడు కాబట్టి, ఆ మాట మీద నమ్మిక ఉంచి ఆయన మనతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా అబ్రహాము జీవితంలో ఏ వాగ్దాన ఫలమునైతే పొందుకున్నామో మనము కూడా దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని, దేవుడు మనకు మాట ఇచ్చినటువంటి మాటను మనము పొందుకోగలము. ఎప్పుడో తెలుసా? ఓర్పుతో సహించినప్పుడు, ఓర్పుతో ఎదురు చూసినప్పుడు, ఓర్పుతో సహించినప్పుడు ఆ మాటను మనం పొందుకోగలం. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ మాట మీద చాలాసార్లు మనము నమ్మకం ఉంచని పరిస్థితుల్లో ఉంటాము. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో ఆ మాట తన జీవితంలో నెరవేరే వరకు అతను ఎలా ఎదురు చూశాడంటే, ఓర్పుతో సహనంతో ఎదురు చూశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఓర్పు లేక జీవిస్తూ ఉన్నామేమో, సహనము లేక జీవిస్తూ ఉన్నామేమో. ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఓర్పు తెచ్చుకుని, సహనము కలిగి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట మన జీవితంలో నెరవేరుస్తాడని ఆశ కలిగి జీవించినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు మనకు చేసినటువంటి వాగ్దాన ఫలమును మనం కూడా పొందగలము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, నీకు వందనాలు. నీ మాట కోసము అబ్రహాము ఎదురు చూసినట్లుగా మేము కూడా ఓర్పు కలిగి, సహనము కలిగి ఎదురు చూడడానికి నీ కృప చూపించమని, అతి విశ్వాసము, నిరీక్షణ ఈ వాక్యము వినిచిన మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.